ఈ వీడియోలో మనం ఏపీ అండ్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ లోంచి ఇప్పటి వరకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. దీంట్లోంచి మొత్తం మనకు 10 మార్కులు వస్తాయి. 2 చాప్టర్లు కలిపి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 2 4 మార్కుల క్వశ్చన్లు, టోటల్గా 10 మార్క్స్. ఈ వీడియో చేయడానికి మేము ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించి 10 క్వశ్చన్ పేపర్లు చూసాం. దాంట్లోంచి 3 మే పేపర్లు ఉన్నాయి, మిగతా అన్ని మార్చ్ పేపర్లు 7. అదే తెలంగాణకు వస్తే టోటల్గా 12 పేపర్లు, దాంట్లో 2 మే పేపర్లు, 10 మార్చ్ పేపర్లు. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి ప్లీజ్ షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్ ఫస్ట్ చూసేద్దాం. 2 మార్క్స్లో మనం ఒక క్వశ్చన్ చూస్తే ఇదేమంటున్నారు, వెక్టర్ ఏ = I+J, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ వెక్టర్ అండ్ ఎక్స్ యాక్సిస్. ఇది ఏపీలో 2 సార్లు అడిగారు, తెలంగాణలో 4 సార్లు అడిగారు. సో యాంగిల్ ఎంత అవుతుందమ్మా, y కాంపోనెంట్ డివైడెడ్ బై x కాంపోనెంట్. y కాంపోనెంట్ ఎంత 1, x కాంపోనెంట్ 1. సో tan θ = 1/1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1, అంతే కదా. అప్పుడు tan θ 1 అయితే θ ఎంత అవుతుంది 45 degrees. ఇక్కడ ఆన్సర్ మనకు 45 degrees. రెండోది, when two right angled vectors of magnitude 7 units and 24 units combine, what is the magnitude of their resultant. దీన్ని వెక్టర్ P అనుకుంటే, దీన్ని వెక్టర్ Q అనుకుంటే, వాటి రెండింటి మధ్యన యాంగిల్ ఎంత, రైట్ యాంగిల్ అన్నాడు. సో థీటా వచ్చి మనకేమవుతుంది 90 degrees. సో వీటి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే మన ఫార్ములా ఏంటి, మ్యాగ్నిట్యూడ్ =AP² + Q² + 2PQ cos θ. మొత్తం రూట్లో ఉంటుంది. థీటా 90 degrees కాబట్టి cos θ 0 అయిపోతుంది, 2PQ cos θ మనకు 0 అయిపోతుంది. మిగిలింది ఏంటి, రూట్లో √7² + 24². అది చేస్తే మనకేమొస్తుంది √625. ఆన్సర్ మనకు 25 యూనిట్లు రావాలి. ఈ క్వశ్చను మనకి ఏపీలో 4 సార్లు అడిగారు, తెలంగాణలో 1 సారి అడిగారు. ఇవన్నీ మీకు ప్రాక్టీస్ చేయడానికి పనికొస్తాయి. మళ్ళీ మర్చిపోవద్దు, మీ క్వశ్చన్ పేపర్లు మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపించండి. తర్వాత వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ P = 2i + 4j + 14k అండ్ Q = 4i + 4j + 10k, దెన్ ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ P + Q. ఎలా చేయాలి, ఇది తెలంగాణలో అడిగారు ఇప్పటి వరకు, అలానే ఏపీలో అడగరని కాదు. ఏపీ స్టూడెంట్స్ కూడా దీన్ని ప్రిపేర్ అవ్వండి. సో టోటల్గా 4 సార్లు వచ్చింది తెలంగాణలో. P + Q చేస్తే ఏముంది, I కాంపోనెంట్లు యాడ్ అవుతాయి, 2i + 4i 6i ప్లస్ j కాంపోనెంట్లు యాడ్ అవుతాయి, 4 + 4 8j ప్లస్ k కాంపోనెంట్లు యాడ్ అవుతాయి 24k. సో P + Q = 6i + 8j + 24k అవుతుంది. మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే దీనికి మాడ్ వేస్తే √, అప్పుడు ఏమవుతుంది మనకు, ఈ కాంపోనెంట్లన్నీ ఏవైతే మనకు వచ్చాయో ఆ కాంపోనెంట్స్ స్క్వేర్. సో √6² + 8² + 24² చేస్తే మనకు √676 వస్తుంది. అది 26 యూనిట్స్ అవుతుంది. ఆన్సర్ 26. ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్ రాకపోతే మళ్ళీ చూసి ఎక్కడైనా ప్రాక్టీస్ చేయండి. వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ అట్ టాప్ ఆఫ్ ఇట్స్ ట్రాజెక్టరీ. ఇది ఏపీలో 2 సార్లు అడిగారు, తెలంగాణలో కూడా 2 సార్లు అడిగారు. ఇప్పుడు ప్రొజెక్టైల్ ఉంది, మనం ఇలా విసిరాం పైదాకా, ఈ పాయింట్కి వచ్చింది. ఈ పాయింట్లోకి వస్తే ఏమవుద్ది, హారిజాంటల్లో దీనికి ఇంకేమీ యాక్సలరేషన్ లేదు, 0 ఉంటుంది. దీని మీద ఉండే ఒకటే ఒకటి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కింద వైపుకి లాగుతూ ఉంటుంది. సో అది ఎంత అవుతుంది, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8 m/s². ఇది మన ఆన్సర్. కమెంట్ సెక్షన్ చూడడం మర్చిపోవద్దు. వీటన్నిటి ఏవైతే మీకు క్వశ్చన్ పేపర్లు అంటున్నామో, ఏవైతే ఉన్నాయో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు, వీటి లింక్స్ అక్కడ దొరికేస్తాయి. ఇవే కాదు, మిగతా సబ్జెక్టుల లింకులు కూడా ఉన్నాయి, మీకు కావాల్సింది మీరు అక్కడ చూసుకోండి. తర్వాత 5th క్వశ్చన్ ఏమడిగారు, ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఎ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ హారిజాంటల్ కాంపోనెంట్. వర్టికల్ కాంపోనెంట్ టు హారిజాంటల్ కాంపోనెంట్ ఈక్వల్ అంట. దెన్ వాట్ ఈస్ యాంగిల్ మేడ్ బై వెక్టర్ విత్ ఎక్స్ యాక్సిస్. ఇది ఏపీలో 2 సార్లు అడిగారు. సో ఏపీలో మటుకే అడిగారు, అలా అని తెలంగాణ స్టూడెంట్స్ వదలకండి, ప్రిపేర్ అవ్వండి. వర్టికల్ కాంపోనెంట్ టు హారిజాంటల్ కాంపోనెంట్ 2 ఈక్వల్ అంట. సో r sin θ r cos θ ఒకటే ఈక్వల్ కాబట్టి అది పోగా tan θ = 1 వస్తుంది. మనకు θ 45 degrees రావాలి. తర్వాత 2 forces of magnitude 3 units and 5 units act at 60 degrees with each other. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దేర్ రిజల్టెంట్. ఇప్పుడు ఇది ఏపీలో ఒక్కసారి అడిగారు, తెలంగాణలో కూడా లాస్ట్ ఇయర్ అడిగారు 24లో.
సో ఇలా ఉంటే ఇది P అనుకుంటే, ఇది Q అనుకుంటే, ఇది θ 60 degrees అనుకుంటే, P ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్స్, Q ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్, θ 60 degrees అయితే రిజల్టెంట్ ఎంత? √P² ప్లస్ Q² ప్లస్ 2PQ cos θ. ఈ ఫార్ములా వాడితే మనకు రిజల్టెంట్ ఎంత వస్తుందమ్మా? అప్పుడు 3² కదా, 3² 9, 5² 25, 2 into 30 cos θ అంటే 1/2 ప్లస్ 15, 9 ప్లస్ 25 ప్లస్ 15 √49 అవుతుంది. √49 ఈజ్ ఈక్వల్ టు 7 యూనిట్స్ మనకు ఆన్సర్ రావాలి. తర్వాత ఇదే లాస్ట్ క్వశ్చన్, 2 మార్క్స్లో లాస్ట్ క్వశ్చన్. ఇఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు A మైనస్ B, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ A అండ్ B? ఇది ఒక్కొక్కసారి మా తెలంగాణలో ఒకేసారి అడిగారు, కాకపోతే ఇది 4 మార్క్స్లో కూడా అడుగున్నారు. అక్కడ యాంగిల్ ఇచ్చేసాడు ఏమని, 90 degrees అని. సో 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఏ కార్ ట్రావెల్స్ the first third of a distance with the speed of 10 kilometers per hour, the second third at 20 kilometers per hour, and the last third at 60 kilometers per hour. What is the mean speed over the entire distance? ఈ క్వశ్చన్ని ఏపీలో 4 సార్లు అడిగారు, తెలంగాణలో ఒక్కసారి అడిగారు. సో ఇవన్నీ ప్రిపేర్ అవ్వడానికి ఆన్సర్లు ఇవ్వలేను, లాంగ్ అయిపోతుంది. సో ఇవి ప్రిపేర్ అవ్వడానికి మీకు ఉపయోగపడతాయి. సెకండ్ క్వశ్చన్ అడిగింది ఏంటి? స్టేట్ parallelogram law of vectors, derive an expression for the magnitude and direction of the vector. ఇది ఏపీలో 2 సార్లు, తెలంగాణలో 5 సార్లు అడిగారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, ఇది నేర్చుకొని వెళ్ళండి. ఈజీయే, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. క్వశ్చన్లు అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇవే కాదు మిగతా కూడా చేయాలి, ఇవి ప్రాక్టీస్ చేయడం మర్చిపోవద్దు. అందుకోసం మీ క్వశ్చన్ పేపర్లు మా మెయిల్ ఐడి taajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపడం మర్చిపోవద్దండి. తర్వాత షో దట్ ద ట్రాజెక్టరీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ thrown at certain angle with the horizontal is a parabola. ఇది మనకు ఏపీలో చూడండి 6 సార్లు అడిగారు, తెలంగాణలో 3 సార్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చనే మనకు లాస్ట్ క్వశ్చన్ కూడా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. 3 అండ్ లాస్ట్ క్వశ్చన్ సిమిలర్గా ఉంటాయి, అది కూడా ఒకసారి చూసేద్దాం. తర్వాత ఫోర్త్ క్వశ్చన్, అ మ్యాన్ వాక్స్ ఆన్ ఎ స్ట్రైట్ రోడ్ ఫ్రమ్ హోమ్ టు ఏ మార్కెట్ 2.5 kilometers away with the speed of 5 kilometers per hour. Finding the market closed, he instantly turns and walks back home. అతను ఎక్కడ ఆగకుండా రిటర్న్ వచ్చేస్తాడు విత్ ద స్పీడ్ ఆఫ్ 7.5 kilometers per hour. స్పీడ్ పెంచాడు ఇంటికి రావడానికి. వాట్ ఈస్ ద? ఏ అడిగాడు. ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద యావరేజ్ వెలాసిటీ. ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చేసాడు, సో అతని డిస్ప్లేస్మెంట్ ఏంటి? 0. యావరేజ్ వెలాసిటీ అంతా 0. యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఓవర్ ఎ టైమ్ ఇంటర్వెల్ ఆఫ్ 0 to 50 minutes. సో 2.5 kilometers 5 meters per hourకి ట్రావెల్ చేస్తే అతను అరగంటలో చేరుకుంటాడు. తర్వాత అదే డిస్టెన్స్ని వెనక్కి 7.5 kilometers per hourలో వెనక్కి వస్తే 20 నిమిషాలు పడుతుంది. సో అతను మొత్తం 50 నిమిషాల్లో బయలుదేరి వచ్చేసాడు. టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశాడు? 5 kilometers. 50 minutesని మనం అవర్లో కన్వర్ట్ చేసుకుంటే 5/6 అవుతుంది. సో టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టైం 5/6 అవర్స్ కదా. డిస్టెన్స్ ఎంత? 5 2.5 అటు వెళ్ళాడు, 2.5 ఇటు వచ్చాడు. సో 5 divided by 5/6 చేస్తే మనకు 6 kilometers per hour ఆన్సర్ రావాలి. సెకండ్ దానికి ఏ వచ్చేసి యావరేజ్ వెలాసిటీ 0, యావరేజ్ స్పీడ్ 6 kilometers per hour. ఇది ఏపీలో 2 సార్లు, తెలంగాణలో ఒకసారి అడిగారు. కమెంట్ సెక్షన్ మళ్ళీ చూడడం మర్చిపోద్దామా, మ్యాథమెటిక్స్ చెప్పను చూడండి. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్, పారాషూటిస్ట్ ఫ్లయింగ్ ఇన్ అన్ ఏరోప్లేన్ జంప్స్ వెన్ ఇట్ ఈస్ అట్ ఎ హైట్ ఆఫ్ 3 kilometers above the ground. He opens the parachute when it is about 1 kilometer above ground. Describe the motion. ఇది మీకు తెలంగాణలో 2 సార్లు వచ్చింది. తర్వాత 2 balls are projected from the same point in a direction 30 degrees and 60 degrees with respect to horizontal. What is the ratio of their initial velocities if they attain the same speed, have the same range? సో స్పీడ్కి, హైట్కి, రేంజ్కి ఫార్ములాలు ఉన్నాయి కదా, అది వాడి దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఏపీలో 2 సార్లు, తెలంగాణలో అడగలేదు. అలా అని మీరు ప్రిపేర్ కాకుండా ఉండాలని కాదు. ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అన్ని క్వశ్చన్లు ఇవి ప్రాక్టీస్ కంపల్సరీ చేసేయాలండి. తర్వాత 7th క్వశ్చన్, ఇదిగోండి ఇది 2 మార్క్స్లో కూడా వచ్చింది, గుర్తుంది కదా. ఇప్పుడు 4 మార్క్స్లో కూడా ఇచ్చారు. ఇఫ్ వెక్టర్ A plus B is equal to A minus B, ప్రూవ్ దట్ ద యాంగిల్ బిట్వీన్ A and B is 90 degrees. ఇది ఏపీలో 2 సార్లు 4 మార్క్స్కి, తెలంగాణలో ఒక్కసారి 2 మార్క్స్కి, ఈ 2 సార్లు 4 మార్క్స్కి అడిగారు. ఇది చాలా ఈజీ. ఇది 8th క్వశ్చన్, క్యాన్ ద వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ బీ ఇన్ ఎ డైరెక్షన్ అదర్ దాన్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సలరేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్? ఇఫ్ సో గివ్ అన్ ఎగ్జాంపుల్.
ఉండొచ్చా? ఉండొచ్చు, ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు ఒక దాని స్పీడు లేదా వెలాసిటీ తగ్గుతూ ఉందనుకోండి, ఒకటే స్ట్రైట్ లైన్లో వెళ్తూ డిసెలరేట్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దాని వెలాసిటీ ముందుకు వైపుకు ఉంటుంది, బట్ యాక్సలరేషన్ వెనక వైపుకి, నెగిటివ్ యాక్సలరేషన్లో అది వెళ్తూ ఉంటుంది. ఉండొచ్చు. ఇది తెలంగాణలో 2 సార్లు అడిగారు. 9th question. A bird holds a fruit in its beak and flies parallel to the ground. It lets go of the fruit at some height. Describe the trajectory of the fruit as it falls to the ground as seen by the bird. ఆ పక్షికి ఎలా కనపడుతుంది? నేరుగా కిందకు పడినట్టు కనపడుతుంది. ఎందుకంటే అది ఎలా స్పీడ్లో వెళ్తుందో అదే స్పీడ్లో రాయి కూడా ఇలా ప్రొజెక్టైల్లో వస్తుందన్నమాట. సో బర్డ్ ఎంత దూరం వెళ్ళినా అది కిందకి వెళ్ళినట్టు, రాయి దానికి నేరుగా వర్టికల్గా కిందకు పడినట్టు ఉంటుంది. ఆ పర్సన్ ఆన్ ద గ్రౌండ్కి ఎలా కనపడుతుంది? పారాబోలిక్ మోషన్లో కనపడుతుంది. ఇది తెలంగాణలో ఒకసారి అడిగారు. తర్వాత 10th question. కార్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ హైవే విత్ స్పీడ్ ఆఫ్ 126 km/h is brought to stop within a distance of 200 meters. What is the retardation of the car? Assumed uniform, and how long does it take the car to stop? సో అతని స్పీడు 126 నుంచి 0కి వచ్చింది, డిస్టెన్స్ 200 మీటర్స్. సో క్యాల్కులేట్ చేయండి, ఫార్ములాలు ఉన్నాయి. ఏపీలో ఒకసారి అడిగారు. తర్వాత 11th question. A ball is dropped from the roof of a tall building and simultaneously another ball is thrown horizontally with some velocity from the same roof. ఓకే, సమ్ వెలాసిటీ కాదు, ఇద్దరిది ఒకటే వెలాసిటీ ఉండాలి. విచ్ బాల్ ల్యాండ్స్ ఫస్ట్? ఎక్స్ప్లెయిన్ యువర్ ఆన్సర్. 2 కూడా ఒకేసారి కింద పడతాయి, ఎయిర్ ఫ్రిక్షన్ లేకపోతే. ఓకే, ఏపీలో 2 సార్లు, తెలంగాణలో 3 సార్లు. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నేర్చుకొని వెళ్ళండి. తర్వాత డిరైవ్ ద ఈక్వేషన్ S = ut + ½ at² ఫ్రమ్ VT గ్రాఫ్. ఇది తెలంగాణలో ఒకసారి అడిగారు. తర్వాత 13వ క్వశ్చన్కి వస్తే, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ద యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వెన్ దే ఆర్ ఈక్వల్. యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ రెండూ ఒకటే ఉన్నాయి అంటే అది ఒకటే వెలాసిటీలో ఒకటే డైరెక్షన్లో వెళ్తున్నట్టు. ఏపీలో ఒక్కసారి అడిగారు. తర్వాత 2 balls are projected from the same point in the directions 30 degrees and 60 degrees with respect to the horizontal. What is the ratio of their initial velocities? ఇది ఇందాకే వచ్చినట్టుంది కదా, రిపీట్ చేసినట్టున్నాను నేను బై మిస్టేక్. ఓకే, 0 is the point on the ground chosen as origin. A body first suffers a displacement of 10√2 meters northeast, next 10 meters north, and finally 10√2 meters northwest. How far is it from the origin? సో ఇది మీరు ఫార్ములాలు వాడేయండి. ఇది తెలంగాణలో ఒక్కసారి అడిగారండి. A man runs across the roof of a tall building and jumps horizontally onto the lower roof of an adjacent building. If his speed is 9 meters per second and the horizontal distance between the buildings is 10 meters and the height difference between the roofs is 9 meters, will he be able to land on the next building? నాకు తెలిసి ఇది అవుతాడు. తెలంగాణలో 2 సార్లు అడిగారు. ఇప్పుడు మనం 17th క్వశ్చన్కి వస్తే, సో దట్ ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ప్రొజెక్టైల్ లాంచ్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees ఈజ్ 1/4 ఆఫ్ ఇట్స్ రేంజ్. ఇలాంటిదే ఏదో పైన కూడా చూసినట్టున్నాం మనం. ఏపీలో ఒకసారి అడిగారు. తర్వాత స్టోన్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 300 meters and at the same time another stone is projected vertically upwards and the velocity of 100 meters per second. Find when and where the 2 stones meet. ఇది ఏపీలో ఒక్కసారి అడిగారు. ఇది 11th క్వశ్చన్. 3rd క్వశ్చన్కి ఇది ఏదో మిస్ అయింది, ఇక్కడ ఫార్ములా ఉండాలి. ఇక్కడ కూడా హారిజాంటల్ మ్యాక్సిమం హైట్ ఫార్ములా మిస్ అయింది, అది కూడా ఉండాలి. ఇది ఒక్కసారి అడిగారు మనకు ఏపీలో మార్చ్ 2023లో. మీ పేపర్లు మాతో పంచుకోవడం మర్చిపోవద్దు. మా మెయిల్ ఐడి thoughtsquestionbank@gmail.com. అలాగే కమెంట్స్ చూడడం మర్చిపోవద్దు. ఈ అన్ని పేపర్ల లింకులు అక్కడ దొరికేస్తాయి. ఏదైనా దొరక్కపోతే కమెంట్ పెట్టండి, మీకు ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాం. ఇంకొక సబ్జెక్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.